హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్‌లోని మనం కుట్టేటప్పుడు మెడ సాగకుండా ఉండాలంటే ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా సాగకుండా ఉండి నీట్‌గా కుట్టుకోవాలంటే ఇగోండి ఈ విధంగా షేప్ పట్టీలు మొత్తం నీట్‌గా రావాలంటే ఎలాగో స్టెప్ బై స్టెప్ అయితే నేను వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇగోండి చూసారు కదా! షేప్ పట్టీలకి వెనక వైపు వేరే క్లాత్ వేసాను కదా! ఎందుకంటే గట్టిగా ఉండాలంటే అలాగా మనము ప్యాంట్ క్లాత్ అయినా ఏదైనా కొంచెం దళసరి క్లాత్ అయినా వేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఇది కొత్తవారైతే చాలా ఈజీగా కుట్టేయవచ్చండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కుడితే ముందుగా అయితే కట్ చేసుకున్నాం కదా! ఆ కట్ చేసుకున్న పీసులు తీసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే మనము రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ నడుముకి పట్టీ వేసుకోవడానికి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇగోండి ఈ నడుము పట్టీ మనం స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఈ పట్టీ అయితే చాలలేదు. అందువల్ల నేను జాయింట్ అయితే చేశాను. మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా డాట్స్ అయితే ముందుగా వేసుకోవచ్చు. లేదంటే తర్వాతైనా వేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్‌లోనే డాట్స్ అనేవి మొత్తం కుట్టినాక వేసేశారు. అందువలన నేను ఆ విధంగానే వేస్తాను. ఇగోండి ఈ విధంగా అయితే మనము రెడీ చేసుకోవాలి. పైన కుట్టు గూడా వేసేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి చంక భాగంలో అయితే క్లాతులు చాలలేదండి. అందువలన ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఈ క్లాతులు జాయిన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగా లో కటింగ్ తీసుకుంటాం కదా! దాన్ని బట్టి అయితే మనం జాయిన్ చేసుకోవాలి. లేదంటే కొన్ని జాయింట్లనేవి లోపలికెళ్ళిపోతే కొన్ని పైకి కనిపిస్తాయి. ఈ విధంగా చూసేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి ఇక్కడ అట కరెక్ట్‌గా పెట్టేసుకొని సెంటర్‌లోనే ఒక డాట్ పెట్టేసుకుంటే సరిపోతది. ఈ జాయింట్లు ఎలా వేయాలనేది గూడా ఇంకో వీడియో చేశానండి. ఆ వీడియో చూడండి. ఇగోండి హ్యాండ్స్‌కైతే ఇలా జాయిన్ చేసేసుకోవాలి. రెండో హ్యాండ్‌కి గూడా ఈ విధంగా అంటే ఒకటి పైనుంచి జాయిన్ చేయాలండి. రెండో సైడ్ ఇంకోటి క్రింద నుంచి జాయిన్ చేస్తేనే మనకు కరెక్ట్‌గా వస్తది. ఈ విధంగా జాయింట్ అనేది ఎలా చేయాలనేది వీడియోలో ఉంటది చూడండి. ఇగోండి ఈ విధంగా. ఎందుకంటే ఈ లో కటింగ్ అనేది మనకి 2 ఫ్రంట్ వైపే రావాలి కదా! మన ఈ జాయింట్‌లో తేడా వచ్చేసిందనుకోండి ఒకటి బ్యాక్‌కి, ఒకటి ఫ్రంట్‌కెళ్ళిపోతది. అందువలన చూసేసుకొని మనమైతే జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే ఇట్లా కట్ చేసేయాలి. ఇక్కడ సెంటర్‌లోనే ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి మార్కింగు. ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకోవడానికి చివరని అంటే అంచున్న క్లాత్ లేకపోతే మనమైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇగోండి. రెండయితే ఈ విధంగా స్టిచ్ వేసాను కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ అనేవి మార్కింగ్ ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసేసాను కదా! ఆ మార్కింగ్ మీదయితే ఇలాగ కరెక్ట్‌గా పెట్టేసుకొని అంటే షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా చూసేసుకొని ఇక్కడైతే మెయిన్ డాట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా! ఇగోండి షేప్ అనేది ఒక డాట్ వేసేసరికి మనకి అర్థమైపోతది నీట్‌గా వచ్చిందా లేదని. రెండో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పెట్టి కాజా పెట్టి వైపు ఉంటది కదా! ఆ డాట్ అనేది వేసుకోవాలి. ఇదైతే 2.5 ఇంచ్ వరకైతే మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ 2 మార్కింగులను చూస్తూ మనమైతే సెంటర్ నుంచి ఇగోండి చంక భాగంలో ఉంటది కదా! ఆ డాట్ అయితే వేసేసుకోవాలి. ఈ డాట్ వేసేటప్పుడు ఇది 3 ½ వరకు అయితే మనం వేసేసుకోవచ్చండి. మనం బ్లౌజ్ హైట్‌ని బట్టి గూడా మనం వేసుకోవచ్చు. ఇగోండి రెండోదైతే ఫస్ట్‌ది అయిపోయింది కదా! మనము కుట్టేసాం కదా! ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ గూడా అదే విధంగా మెయిన్ డాట్ ముందు వేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పెట్టి ఉండే డాట్ వేసుకోవాలి. ఈ చంక భాగంలో ఉండే డాట్ వేసుకోవాలి. ఈ డాట్స్ 3 కరెక్ట్‌గా వేసుకుంటే మనకి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. ఇగోండి ఈ విధంగా కుట్టేసుకుంటే ఈజీగా ఉంటదండి. ఈ మెథడ్ అనేది చూసుకోండి ఒకసారి. ఇగోండి. రెండైతే రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు షేప్ బెల్ట్‌లు ఆల్రెడీ ముందుగా అయితే రెడీ చేసుకున్నాము. ఒక షేప్ బెల్ట్ అనేది పాదం వైపు వస్తదండి. అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉంటది కదా! అది అయితే పాదం వైపు వస్తది. ఇక్కడ డాట్ అనేది చిన్నది మలచాలండి. చిన్న ఫోల్డింగ్ చేయాలి సమోసా టైపు. లేదంటే మనకి షేప్ అనేది లాగేసినట్టు కనిపించేస్తది. ఇగోండి అయిపోయింది కదా! ఒకటైతే రెడీ అయిపోయింది. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి దీనిలో అయితే లోడింగ్ పద్ధతిలో అయితే నేను చేయట్లేదు. నార్మల్‌గా ఇలాగ జాయిన్ చేసేస్తున్నాను షేప్ బెల్ట్. ఇప్పుడు రెండోది ఇంకోటైతే ఇగోండి మన వైపు వస్తది. ఈ హుక్స్ పెట్టి, కాజా పెట్టి వైపు ఉంటది కదా! అదేమొచ్చి మన వైపు వస్తది. ఇగోండి థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇలాగైతే షేప్ అనేది నీట్‌గా నిల్చుంటదండి. ఇప్పుడు హుక్స్ పెట్టి, కాజా పెట్టి వేసుకోవాలి. ఇది నేను వేసేదైతే ఇప్పుడు తాళ్ళు పట్టీ అండి. అంటే కొందరికి ఎడమవైపు వస్తది. కొందరికి కుడివైపు వస్తది. మనం ఇచ్చే ఆది బ్లౌజ్‌ని బట్టి చూసుకొని మనమైతే వేసేసుకోవాలి. ఈ తాళ్ళు పట్టీ అనేది. అదే కాజా పట్టీ అంటారు కదా! అదండి. ఇగోండి షేప్ పట్టీ అయితే క్లాత్ చాలట్లేదని చెప్పి వేరే క్లాత్ అయితే కిందనొచ్చేటట్టుగా వేసేసాను. మనకిచ్చే బ్లౌజు చిన్నదైతే మనకి జాయింట్లనేవి ఎక్కువ పడతాయండి. షేప్ పట్టీలు గూడా వేరే క్లాత్ అయితే వేసేసుకోవాలి క్రింది వైపున. ఇగోండి చూసారు కదా! చిన్న చిన్న జాయింట్లయితే ఎక్కువ వస్తాయండి. ఇప్పుడైతే మనం హుక్స్ పట్టీ వేసుకోవాలి. హుక్స్ పట్టీ క్రింది వైపు నుండి ఇలా వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా వేసేసుకుంటే సరిపోతదండి. 2 కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది కదా! ఆ క్లాత్ అయితే కట్ చేసేయాలి. ఇగోండి ఇలాగ ఏసేసుకుంటే సరిపోతది.
ఏవైనా థ్రెడ్స్ ఉంటే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటదండి. ఇప్పుడు ఈ లెంత్ పెరిగిందనుకోండి, అంటే ఫ్రంట్ పార్ట్ మనకి లెంత్ పెరిగిందనుకోండి, కొంచెం ఇక్కడట చిన్నది తీసేస్తే సరిపోతదండి. మన కొల బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి ఫ్రంట్ పార్టు అంటే హుక్స్ పట్టీ వైపయితే ఇలా కొలుచుకోవాలి. ఇగోండి చూడండి ఈ విధంగా కొలుచుకున్నామనుకోండి, కొంచెం ఎక్కువొచ్చిందనుకోండి, ఇక్కడ చిన్నది కట్ చేసేస్తే సరిపోతది. ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకుంటే ఇక్కడట కరెక్ట్‌గా అయితే సరిపోయింది ఈ బ్లౌజ్‌కైతే. కొంచెం ఎక్కువొచ్చిందనుకోండి కిందకొచ్చేస్తది చెస్ట్ అనేది. అందువలన మనము మళ్ళీ కుట్లు వేసుకోవాలండి. అదే ఇప్పుడు కుట్టేటప్పుడైతే మనం చూసేసుకుంటే సరిపోతది. పైన చిన్నది తీసేస్తే మనకి అడ్జస్ట్ అయిపోతది. ఇగోండి. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా! ఫ్రంట్ పార్ట్‌లు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని 2 ఈ విధంగా నేను చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు వేశాక రెండో కుట్టు నుంచి మనం కొంచెము లోపకైతే వేసేసుకోవాలండి. అంటే రెండో కుట్టు కొంచెం లోపకేసామనుకోండి మనకు భుజాలనేవి అసలు జారకుండా ఉంటాయి. ఇగోండి రెండైతే ఇలా జాయిన్ చేసేసాక కరెక్ట్‌గా 2 వచ్చాయో లేవో చూసుకొని చిన్న క్లాత్ ఏదైనా ఉంటే ఇప్పుడు తీసాను కదా! ఆ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి సెంటర్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇగోండి ఇలా చూసేసుకొని కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొనైనా జాయిన్ చేసుకోవాలండి. కాకపోతే ఏ క్లాతు లాక్కూడదు. అంటే హ్యాండ్ క్లాతు లాక్కూడదు. కిందన బాడీ పార్ట్ గూడా లాక్కూడదండి. ఇలా వేసుకొని వచ్చేయాలి. ఒక పావించి క్లాత్ వెడల్పుతోటి రెండో స్టిచ్ అయితే వేసేయాలి. అంటే ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనకి హ్యాండ్స్‌లో లో కటింగ్ ఉంటది కదా! అది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా అయితే మనం చూసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ గూడా అయితే జాయిన్ చేసుకోవాలండి. సెంటర్ నుంచి అయితే చూసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్ నుంచైనా వేసేసుకోవచ్చు. ఇగోండి అయిపోయాయి కదా! హ్యాండ్స్ అనేవి రెండైతే జాయింట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ చివరని ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికనమాట. పైపింగ్ వేయం కదా! అందువలన హెమ్మింగ్ చేసుకోవడానికి మనకి ఎంత క్లాత్ ఉంటదో అంత క్లాత్ వరకు ఇలా మలిచేసి మనము సైడ్ జాయింట్ అయితే వేసేయాలి. ఇగోండి ఇలాగా 1 ½ వరకు అయితే మనం క్లాత్ ఎక్కువ ఉంచుకుంటాము. ఆ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇప్పుడు సరిపోతది. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంతుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని తర్వాత ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇక్కడ నెక్ దగ్గర నుండి అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటది కదా! ఫస్ట్ కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడైతే మార్కింగ్ చేసుకున్నాము. అదైతే మీకు కనిపించట్లేదు. అందువలన మళ్ళీ చూసుకుంటున్నాము. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇగోండి మార్కింగ్ చేసాం కదా! ఈ సెంటర్ నుంచి మనము ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇగోండి చూపిస్తాను కదా! ఇలా పెట్టేసుకొని అంటే వెనక వీ వైపు ఉంటది కదా! ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడట ఇగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో గూడా హుక్స్ పట్టీ వైపుది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంటే హుక్స్ పట్టీకి కాజా పట్టీకి అయితే మనం చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. ఇగోండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని చిన్న రఫ్ చేసుకొని ఇలాగ మనం ఈ 3 డాట్లు పెట్టాం కదా! ఆ 3 డాట్లను కలుపుతూ ఇలాగ కుట్టేసుకొని వచ్చేస్తే కరెక్ట్‌గా ఉంటదండి. ఎక్కడ గూడా హెచ్చుతగ్గులు రాకుండా, ఎక్కడ ముడతలనేవి రాకుండా వచ్చేస్తాయి. కిందన షేప్ దగ్గర గూడాను క్లాత్ అనేది ఎక్కువ తక్కువ గూడా ఈ విధంగా రాదండి. కరెక్ట్‌గా పెట్టేసుకుంటే సరిపోతది. ఇగోండి అయిపోయింది కదా! అంటే ఇక్కడట మనము ఒక 4 కుట్లైనా ఎక్స్‌ట్రా వేసుకుంటే సరిపోతది. రెండో వైపు గూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఇక్కడట ఆర్మ్ లూజ్ తీసేసుకొని కిందన షేప్ దగ్గర గూడా ఎంతుందో అని మార్కింగ్ చేసుకుంటే ఇగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇలా కుట్టేసుకుంటే సరిపోతది. మనకి ఎక్స్‌ట్రా ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్ల వరకైతే వేసేసుకుంటే సరిపోతది. ఇగోండి వచ్చేసింది కదా! నీట్‌గా ఈ విధంగా వస్తదండి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అయితే కుట్టేసాం కదా! ఇప్పుడు మెడపట్టీ అయితే వేసుకుందాము. ఇగోండి ఇలాగా పెట్టి మెడపట్టీకి మనం ఎప్పుడైనా సరే క్రాస్ పట్టీ తీసుకొని క్లాత్‌లో అయితే జాయిన్ చేసేసుకోవాలి క్రాస్‌గా. స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. అయితే మనం కుట్టే బ్లౌజు కొల బ్లౌజులు కరెక్ట్‌గా ఇంకెంత తేడా ఉందో అంతవరకైతే మిగిలిన క్లాత్ అయితే డాట్స్ కిందైతే వేసేసుకుంటే సరిపోతదండి బ్యాక్ పార్టు. ఎందుకంటే ముందునైతే డాట్స్ వేయలేదు కదా! ఇప్పుడు మొత్తం కుట్టినాకైతే డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మెడపట్టి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇదే హెమ్మింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కుట్టామంటే. ఇగోండి అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకొని, ఈ క్లాత్ ముందుగా అయితే జాయిన్ చేసాం కదా! ఆ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేయాలండి. ఇగోండి ఇలాగా మనం కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటదండి. కొత్తవారైతే ఈజీగా అయితే కుట్టేయవచ్చు.
ఇగోండి ఈ విధంగా కరెక్ట్‌గా బ్లౌజ్ అనేది నీట్‌గా పట్టేసుకోవాలి. ఎక్కడ అనేది క్లాతు ఫోల్డింగ్ రాకుండా చూసుకొని ఇలా కుట్టేసుకొని రౌండ్ దగ్గర గూడాను లాగకుండా నీట్‌గా ఇలా కుట్టుకొని వచ్చేయాలండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇగోండి మొత్తం అయితే బ్లౌజులుగా అయిపోయింది. తర్వాత డాట్స్ వేసుకోవాలి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.